మెగా డిఎస్సి మీద సంచలన ఆరోపణలు చేస్తూ నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు కదా. దుర్గయ్య అనేటువంటి డిఎస్సి అభ్యర్థిని పక్కన పెట్టుకొని మరి ప్రెస్ మీట్ పెట్టాడు కదా. ఆ దుర్గయ్యకి సంబంధించినటువంటి విషయమే ఇప్పుడు హైలైట్ గా మారింది. అతని స్టేట్మెంట్ని ఇవాళ సాక్షి పేపర్ కూడా చాలా పెద్ద ఎత్తున రాసుకొచ్చింది. అతను సాక్షి పేపర్ కథనం ప్రకారం ఏమంటాడంటే, నేను సరైన మెడల్సే అప్లోడ్ చేశాను అంటే ఇతను సరైన మెడల్స్ అప్లోడ్ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇతనేమంటాడు, నేను సరైన మెడల్స్ అప్లోడ్ చేశాను, నేను అయినా సరే నాకు పోస్టింగ్ రాలేదు, నాకు అన్యాయం జరిగింది, కావాలంటే నిరూపించుకోవటానికి నేను సిద్ధం, ప్లేసు సమయము చెప్పండి, అక్కడికి వచ్చి నేను ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశానో చూపించుకోవడానికి సిద్ధం అని దుర్గయ్య అంటాడు. అధికారులు అంటారు, రా మా ఆఫీస్కి, నువ్వు ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసావో చూపిస్తాము, నువ్వు గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయలేదు, నువ్వు అప్లోడ్ చేసిన సిల్వర్ మెడలు, పైగా నేషనల్ గేమ్స్కి సంబంధించి గోల్డ్ మెడల్ కాదు నువ్వు అప్లై చేసింది, నేషనల్ ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి సిల్వర్ మెడల్ అప్లోడ్ చేశావు, దానివల్ల నీ ప్రయారిటీ ర్యాంకు తగ్గింది, నీకంటే ముందు ఉన్నటువంటి ప్రయారిటీ ర్యాంకుల వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది, నువ్వు మిస్ అయ్యావు, అది నీ పొరపాటు నువ్వు ఒప్పుకున్నావు. కోర్టులో ఆల్రెడీ ఈ దుర్గయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్లో ఒప్పుకున్నాడు, నేను ఆ సమయంలో నా గోల్డ్ మెడల్ని అప్లోడ్ చేయలేకపోయాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నాడన్న విషయాన్ని కూడా నిన్న అధికారులు క్లియర్గా చూపించారు ఆధారాలతో. ఇప్పుడు అంతా ఆన్లైన్ కదండి, అతనేం అప్లోడ్ చేశాడు మనకు కనపడిద్ది కదా. నేను దుర్గయ్య సమయము వేదిక చెప్పన్నాడు కాబట్టి మన ఛానల్కి ఇన్వైట్ చేద్దాం. నిజంగా దుర్గయ్య చెప్తుంది నిజమైతే అది కూడా మనం విందాం. అతనికి నిజంగా అన్యాయం జరిగితే అతని తరపున మనం ఉందాం, అతను మన ఛానల్కి ఇన్వైట్ చేద్దాం. సాక్షి పేపర్లో కూర్చొని ఆధారాలు లేకుండా మాట్లాడటం కాకుండా మన ఛానల్లోనే ఇన్వైట్ చేసి నిజంగా అతను ఏం అప్లోడ్ చేశాడో ఆన్లైన్లో మనం చూపించమని అడుగుదాం. అతను గోల్డ్ మెడలే, నేషనల్ గేమ్స్కి సంబంధించిన గోల్డ్ మెడలే అప్లోడ్ చేసినప్పటికీ అధికారులు అతను అప్లోడ్ చేయలేదని చెప్తే కళ్ళ ముందే కనపడింది కదా. అంతా ఆన్లైన్ ఇవ్వాలా, ఇతను చెప్పేది నిజమా అధికారులు చెప్పేది నిజమా క్లియర్గా అర్థమైపోయింది. అంటే అంతా ఆన్లైన్ కాబట్టి అదొక మంచి పరిణామం, ఏది నిజమో తెలుసుకోవచ్చు మనం. సో దుర్గయ్య, నువ్వు రా మా ఛానల్కి, నీకు పక్కన కూర్చేస్తా, నువ్వేం అప్లోడ్ చేసావో చూపించు, అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ కరెక్టా, నువ్వు చెప్తున్న వర్షన్ కరెక్టా ప్రజల ముందే చూపిస్తే బాగుంటుంది. నిజంగా నీకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రజలంతా నీతో ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదే తెలుసుకుంటే మాత్రం అది రాజకీయాల కోసం నువ్వు బలైపోతున్నట్టు లెక్క. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.